హాయ్ అండి. నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం చేస్తానో, మా బుడ్డీస్ ఏమేం చేస్తారు అనేది మీకు కొంచెం షేర్ చేసుకుందాం అనేసి చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నానండి. వ్లాగ్ ఎలా ఉందో చూసి కమెంట్ అయితే పెట్టండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్ అండి. చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నాము. కష్టాన్ని గుర్తించి ఒక లైక్ అయితే వేయండి. అలాగే వ్యూస్ కూడా వీడియో ఫుల్గా చూడటానికి అయితే చూడండి. వీడియో ఫుల్గా చూస్తే మాకు వాచ్ టైం అనేది పెరుగుతుందనమాట. దాని గురించి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. మార్నింగ్ వచ్చి సాయికి క్యారేజీలోకి పప్పు మామిడికాయ అయితే వండుతున్నాను అనమాట. పప్పు సపరేట్గా, మామిడికాయ సపరేట్గా పెడతానండి. ఎందుకంటే కుక్కర్లో సరిపడి గిన్నె అయితే ఏమీ లేదు. మామిడికాయ వేసి పెట్టేస్తే ఉడికిపోద్ది. కాకపోతే ఏంటంటే నేను పప్పు 2 విజిల్లు వేయించేసి తర్వాత మళ్ళీ మామిడికాయ వేసి 2 విజిల్లు వేయించేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 2 విజిల్లు అయితే వేయితే నాకు పప్పు మామిడికాయ అనేది రెడీ అయిపోద్ది అనమాట. చూడండి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ మూత అయితేనే పొద్దున్నే వంట అంటే కానీ కొంచెం కష్టంతోనే కూడుకుంది. అది కూడా మార్నింగే లేవట్లేదు. మేము లేటుగా లేస్తున్నాము. ఆ లేటుగా లేవడం వల్ల వంట లేటుగానే అవుతుంది. ఇంకెలా అండి, ఇంక మార్నింగ్ టీ మానేయటం వల్ల నాకు కొంచెం పని అయితే చాలా తగ్గిపోయినట్టు ఉందనమాట. సంజుబాబు అయితే చాకోస్ అయితే వేసుకున్నాడు, పాల్లోను వేసుకున్నాడు కానీ తాగలేదనమాట. ఇక్కడే పడేసేసాడు. కొన్ని తిని కొన్ని వదిలేసాడండి. ఇంకా అవైతే మీకు గ్లాస్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఏంటి టీ గ్లాస్ అని అనుకుంటారనేసి. ఇంకా నెక్స్ట్ అయితే అంట్లో అయితే శుభ్రంగా క్లీన్గా కడిగేసుకున్నామండి. ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా క్లీన్గా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఒకసారి పక్క చూడండి, పక్క ఎంత దులిపినా సరే ఇంతే. ఎందుకంటే పిల్లలు అంత మాటలు తొక్కేస్తూ ఉంటారు కదా. ఇంకా నేను వేయటం వాళ్ళ తీయటం, వీళ్ళు తీయటం అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంక మార్నింగ్ ఎలాగైతే డే స్టార్ట్ అయ్యిందండి. పార్సల్ అయితే వచ్చింది. పార్సల్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఓపెన్ చేస్తానమాట. ఇంకా పిండి అయితే ఇదైతే నిన్న పిండి అండి. ఇదైతే కొంచెం పిండి తీసి వేరే దాంట్లో వేసి అంటే పొంగిపోయిందనమాట. ఆ పొంగిపోయిందంతా కలిపి కొంచెం పిండి అయితే డబ్బాలోకి ఎత్తి కర్మా పిండి అయితే నేను జాగ్రత్త చేసుకున్నాను ఇప్పుడు టిఫిన్ వేయడానికి. ఇంకా బుడ్డీస్ అయితే పొద్దున్న లేచి ఆట అయితే మొదలుపెట్టారు. జాను, ఆద్యు, సంజుబాబు, ఇంకొకడు మహిగడు, నలుగురు అయితే ఆట అయితే మొదలుపెట్టారండి పొద్దున్నేని. ఇంకా చూడండి వీళ్ళు చాలా ఆట అంటే ఆడేస్తున్నారనమాట. ఈడవుతే వచ్చినోడవుతే అభిగాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ ఒక సైజు కదారనమాట. ఇంక ఇలాగైతే ఆట అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక సెలవులు కదండి, పిల్లలు అయితే ఇంకా అలాగే ఉంటారనమాట. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నానంటే నాకు పప్పు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలాగా టైం చూసేటప్పటికి 9 అయిపోయిందండి. మేము లేచడమే ఒక 8 గంటలు లేచాము. ఇంకా అప్పుడు దాకా కూడా లేచి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుని వంట పెట్టుకునేటప్పటికి నాకు 9:30 అయిపోయింది. ఈ పప్పు ఉడికేటప్పటికే 9 అయిపోయింది. 9 అయిపోయింది. ఇంకా కుక్కర్ పెట్టలేదు అనేటప్పటికి సాయి అయితే అలరి చేసేద్ది అనమాట. ఇంకా దాని గురించి అయితే మా చెల్లిని అయితే కుక్కర్ అడిగి పట్టుకొచ్చి మళ్ళీని దాంట్లో అయితే తోడు బియ్యం కుక్కర్కి అడిగి పెట్టేసాను. పొద్దునకి అదే అందరికీ అనమాట పొద్దునకి రైస్. ఇంకా మళ్ళీ వండడం ఎందుకులే అనేసి ఇంకా అలాగైతే కుక్కర్ అయితే వేరుగా అయితే సపరేట్గా పెట్టేసానండి. పప్పుకి తాలింపు అయితే వేసేసుకొని పప్పు అయితే కొంచెం పలచగానే తాలింపు పెట్టుకున్నానండి. ఎంత పలచగా తాలింపు పెట్టుకుని గిన్నెను చూసారా, కూర దాకా అది వేడికి మాత్రం దగ్గరగా అయిపోతుంది అనమాట. పప్పు కొంచెం చాలా పలచగా తాలింపు పెట్టుకోవాలి. హీట్ అయితే కొంచెం సేపు ఉండటం వలన హీట్కి బిగిసిపోతుంది అనమాట. కర్రీ అయినా సరే కొంచెం నీళ్ళతో దింపుకోవాలండి. లేదంటే మనం పొయ్యి కట్టేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు హీట్ అలాగే ఉంటుంది. ఇది ఆకలి అయితేనే సేవండి దాకలో. ఇంకా దాని గురించి అయితే చాలామంది అల్యూమినియం వాడకూడదు, స్టీల్ది కొనుక్కోండి అనేసి అంటున్నారు. స్టీల్ గిన్నెల్లో కొనటం ఎంతవరకు సాధ్యమో నాకైతే తెలియదు కానీ స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతాయండి కూరలు. దాని గురించి అయితే ఇంక ఈ అల్యూమినియం గిన్నెలే వాడుతున్నాం అనమాట. ఇంకా వాడకూడదంటే మాత్రం ఏం చేస్తాం, తప్పదు కదా కొన్ని టైంలోనూ. ఇంకా అలాగనమాట. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా టిఫిన్ అయితే వేద్దామనేసి కిరణ్ బాబు అప్పుడే వచ్చాడు టిఫిన్ చేయడానికి. ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదు. ఇవాళ అయితేనే కట్టేసుకుందాం అనుకున్నాను. ఇంకా అందరికీ అట్లే వేసాలండి ఇవాళైతే. ఇంకా గిడ్లీ ఏం పెట్టలే. ఇంకా అందరికీ కూడా అట్లే వేసాను. ఫస్ట్ అయితే వాడికి అట్టేసి ఇచ్చేసామనుకో వాడు బయటకు పోతాడు, లేదంటే పిల్లల్ని ఏడిపిస్తూ కూర్చుంటాడు అనమాట. దాని గురించి అయితే వాడికి ముందు ఒక అట్టేసి ఇచ్చేస్తాను. ఈరోజు చాలా పని ఉన్నదండి. పని అంతా మీకు చూపించాలో చూపించకూడదో తెలియదు కానీ పని అయితే చాలా పని ఉండింది.
ఇంకా అందులో కొంచెం పని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను అంత పని అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇన్నాళ్ళు ఒక అరగంట వీడియో పెట్టినా సరే కొంచెం చూసేవారు జనం అయితే. ఇప్పుడు ఒక అరగంట వీడియో పెడుతుంటే అంతా స్కిప్ చేసేస్తున్నారు. అలా స్కిప్ చేస్తుంటే మాకు కూడా వీడియో అంత వీడియో పెట్టడం కూడా అవసరం కదా అనేసి 10-15 నిమిషాలు వీడియోలు పెడుతున్నారు. కానీ మరీ చిన్న వీడియో పెడుతున్నావు, కొంచెం వీడియోలు ఎంత పెంచవచ్చు కదా అని అంటున్నారు. అందుకని డైలీ వ్లాగ్ అయితే కొంచెం పెద్దగా అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం పాలు అయితే కలుపుకుంటున్నానండి. ఇంక ఈలోగా ఆద్య అయితే కొడు దగ్గరికి వెళ్తాను, నేను చాక్లెట్ తెచ్చుకుంటాను అనేసి గొడవ అయితే పెడుతుంది అనమాట. వీడియోకి అయితే అడ్డొచ్చేస్తుందండి తీనివ్వకుండాను. ఇంకా నేనైతే పాలు అయితే పంచదార కలుపుకొని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఇంకా టీ మానేసాను కదా, టీ మానేసిన మీద అనమాట. ఇంకా పాలు అయితే తాగడం మొదలు అంటే ఎప్పుడన్నా డైలీ అయితే కాదులేండి, కొంచెం ఎప్పుడన్నా అయితే ఎప్పుడన్నా 8-9 అయింది ఆ టయాన్ని అయితే కొన్ని పాలు కాసుకొని తాగుతున్నాను అనమాట. టిఫిన్ చేయకపోతే ఇంకా పాలు తాగుతున్నాను అనమాట. ఇంకా అలాగైతే పొద్దున్నే పని అంతా చక్కబెట్టుకుని పప్పు గట్ట అన్నీ తాలింపు పెట్టేసుకుని అన్నం కడిగి పెట్టేసుకుని ఇంకా కొన్ని పాలు తాగుతుంటే ఇలాగైతే మన సాయి అయితే వెళ్ళిపోతుంది. సాయి వెళ్ళిపోయిన తర్వాత దానికి బాయ్ చెప్పేసి నేను మిగతా పని అయితే చేసుకోవాలన్నమాట. మిగతా పని అంటే నీకు గోడలో నచ్చుతారండి, ఈ గోడలో గట్రా నూనె పట్టేసి చాలా జిడ్డుగా తయారయ్యాయి అనమాట. ఈ మధ్యలో నాకు ఒంట్లో బాగోక కొంచెం అక్కడక్కడ శ్రద్ధ అయితే తగ్గించేసానండి. ఇంకా దాని గురించి అయితే ఒకసారి సబ్బు పెట్టి శుభ్రంగా గోడలన్నీ కడిగేద్దాం, జిడ్డు వదిలిపోతుంది అనేసి ఇంకా జాయిగా అయితే ఈ పని అయితే పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేయాలంటే చేయలేను. ఇంక ఈ నైటీతోనే వీడియో తీసేస్తున్నాను కదా అనేసి ఈ నైటీతోటే ఇంక ఈ పని అంతా చేసేసుకుంటున్నాను అనమాట. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే అప్పుడు వేరే ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు పొద్దున్నే కదా మనకి హడావిడిలోనూ ఇదంతా అవ్వదు. దాని గురించి అయితే నేను చీర గీర కట్టుకోవడం అయితే పొద్దున్నే నాకు అవ్వట్లేదండి. ఇంక నేను పని అంతా అయిపోయిన తర్వాతే స్నానం చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి, ముందైతే గ్యాస్ ఒకసారి అయితే తుడిచేసుకున్నాను. తుడిచేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు ఈ పొయ్యిలు 2 తీసేసి కొన్ని నీళ్ళు చిలకరిస్తే కొంచెం అవి చుట్టూ బాండీలు పక్కన చుట్టూరు ఉండేది అంతా కూడా వదులుతుందనమాట. ఆ వదులుతుంది కొంచెం సబ్బేసి తోమేసినట్టు చక్కగా క్లీన్గా అయితే వచ్చేస్తుంది. అలా వారానికి ఒకసారి అయితే చేసుకుంటానండి. సారి అయితే 10 రోజులు అయితే అయిపోయింది. ఇంకా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా పొంగిపోయినాయి తినండి అనేసి ఆ రోజు తుడుచుకుంటాం. పొయ్యి రోజు తుడుచుకునేది వేరు, ఇలా ఒకసారి తుడుచుకునేది వేరు అనమాట. గ్యాస్ స్టవ్ మూలనే మంచిగానే క్లీనింగ్గానే ఉంటుందండి, గమ్మునే క్లీనింగ్ అయిపోద్ది. స్టీల్ పొయ్యికి మళ్ళీ అంత హడావిడి అయితే పడక్కర్లేదు, తొందరగానే ఇది అయిపోతుంది. ఏదో సింపుల్గా చిన్నగా అందంగా ఉంది కదా అనుకున్నాను, కానీ బాగానే యూజ్ అయ్యింది. ఫస్ట్లో అయితే కొంచెం గడబడ పెట్టింది, కానీ ఇంకప్పుడు అయితే సెట్ అయిపోయింది రండి. ఫస్ట్లో అయితే కొంచెం గ్యాస్ లీక్ అయిపోయేలాగా ఫస్ట్ మనం తిప్పుతాం కదా, ఇది ముందు గ్యాస్ వెలిగించేటప్పుడు తిప్పుతాం, అవి అయితే తిరిగి కదనమాట. దాని గురించి అయితే కొంచెం ఇబ్బంది అయితే పడవలసి వచ్చేది. తర్వాత అయితే గ్యాస్ లీక్ అయిపోద్దేమో అనేసి ఒకసారి మంట అయితే ముందుకు వచ్చేసింది. దాని గురించి కొంత ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే పని చేస్తుంది. ఒక 3 నెలల బట్టి అయితేనే ఇంకే కంప్లైంట్ అయితే రాలేదండి. 1000 రూపాయలకి అయితే నాకు ఏదో వాడుకుంటానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా అనుకున్నాను అనమాట. బాగానే పని అయ్యిందండి. ఇది సరదాగా అయితే మార్నింగ్ చేసుకున్న పని. ఇంకా నా పని అయితే నేను ఇంకా డైలీ ఏమేమి చేస్తాననేది డైలీ వ్లాగ్ అయితే షేర్ చేద్దామనేసి డైలీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఒక్కో రోజున అయితే ఒక్కొక్కటి ఏదన్నా డిఫరెంట్గా అయితే మా జీవితాల్లో జరిగేది ఏదన్నా మర్చిపోలేని ఇన్సిడెంట్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కొంచెం మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంటే వీడియో చేయలేని రోజున అటువంటి వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. ఎండకి చాలా దారుణంగా ఉంటుందండి. గ్లూకోజ్ అయితే తెచ్చాను అనమాట, వైట్ తెచ్చాను, ఆరెంజ్ కాదు. ఇందురా పెట్టకది మళ్ళీ కలుపుతాను. అటు ఇలా పట్టరా సంజబాబు, నీ డ్రాయర్ ఇలా పట్టరా.
మంచినీళ్ళు పెద్ద వాద్య అల్లరి చేశారు మరి ఇద్దరు. తింటావా? ఈ ఎండకో ఏంటో కానీ బీపీకో ఏంటో కానీ నీరసం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. దాని గురించి అయితే ఇంకా గ్లూకోజ్ తాగొచ్చు కదా అంటున్నారు అందరూ. నేను అందుకని గ్లూకోజ్ తెచ్చుకున్నాను అనమాట. ఆ ఓళ్ళో తినేస్తారండి గ్లూకోజ్. దాని గురించి 2 నాలుగు అంగ తినేస్తారు గట్ట. అది రాయరు వెళ్ళబట్ట. బ్లౌజ్ అయితే మీకు కటింగ్ అయితే చూపించలేదండి. ఇంకా నేనైతే కటింగ్ చేసేసుకున్నాను. కటింగ్ చేసేసుకుని ఇది లైనింగ్ అనమాట. ఇది ఒరిజినల్ అనమాట. అది కలంకారీ బ్లౌజు. ఇంకా స్టిచ్ అయితే మొదలు పెట్టానండి. ఇప్పుడే జస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ చూడండి ఇక్కడ మీకు అతుకులు కనపడుతున్నాయి అనమాట. ఈ అతుకు ఫ్రంట్ అతుకు ఈ అతుకులు అనమాట. ఈ 2 అతుకులు వేసాను. సరే చిన్న బిట్ అయితే తీద్దాం ఈరోజు మార్నింగ్లో. ఇది ఒక భాగమే కదా అనేసి నేనైతే కటింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. అంటే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అనమాట. మీకు కటింగ్ అయితే చూపించలేదండి. అంటే నేను కటింగ్ చేసేటప్పుడు నాకు ఐడియా లేదు, అంత ఐడియా తీయాలనేసి. ఇంకా దాంతో అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ కొట్టుకున్నప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ ఇదేంటి ఇంకోటి 2 బ్లౌజులు కటింగ్ చేశాను. ఇంకా ఫాల్స్లు ఉన్నాయండి. చీర ఫాల్స్లు అయితేనే ఒక 4 చీరలు ఫాల్స్లు, ఒక 2 గలేబీలు, ఒక చిన్న దుప్పటి ఒకటి ఉంది. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ ఫాల్స్లు కట్టి ఇవన్నీ వేసేస్తాను. వేసిన తర్వాత నైట్గా అయితే ఇంకొక బ్లౌజ్ అయితే లోపల ఉండిందండి. అవన్నీ తర్వాత చూసారు ఇవన్నీ అలా ఉన్నాయి. ఇవన్నీ చక్కపెట్టి సదరాలండి. ఓపిక సరిపోవట్లేదు ఇవన్నీ సదరాలంటుంటేనే. సాయంత్రం అయితే మరి డాక్టర్ గారు వస్తారన్నారు సెలైన్ ఎక్కించడానికి. మరి ఏమవుతుందో చూద్దాము. ఇక ఈ పని అయితే ఎంత అవుతుందో అంత చేద్దామనేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్బుల్ చేస్తున్నాను. గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయింది. కరెంట్ తీసాడు. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పటికి కరెంట్ తీసాడు. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాను, అయిపోయింది. ఒక చీర ఫాల్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. మెరూన్ కలర్ శారీ ఫాల్స్ వేస్తున్నాను, కరెంట్ తీసాడు. ఇంక ఇలాగైతే గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయింది. గుడీస్ పడుకున్నారు వాళ్ళ బెడ్ మీద. ఫ్లిప్కార్ట్ డెలివరీ. బుడీస్కి కావాల్సినవన్నీ తీసుకున్నానండి. అంటే స్కూల్కి యూనిఫామ్, షూ, అలాగే లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగులు అన్నీ తీసేసుకున్నాను. యూనిఫామ్ అయితే కుట్టించడానికి అయితే సాయంత్రం కానీ రేపు కానీ తీసుకెళ్ళాలన్నమాట ఆర్డర్కి. పార్సిల్ అనమాట. మళ్ళీ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. వచ్చి కంపెనీ అయితే మిల్టన్ కంపెనీ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మిల్టన్ కంపెనీ అనేది మంచి బ్రాండ్ అనేసి. ఆ బ్రాండ్ అయితే 2 వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాను బుడీస్కి. చూడండి బాటిల్ చూస్తారు ఎలా ఉందో, చాలా బాగుంది కదా.
ఒకే కలర్ అండి ఇద్దరికి కూడా. ఆర్డర్ అయితే ఒక కలరే పెట్టాను. మిల్టన్ మిల్టన్ అర్థమైందా? మిల్టన్ కంపెనీ బాటిల్ 2 బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. 278 పడి అండి 2 బాటిల్ అవుతాయి నాకు వచ్చి. షూ కొనేసాను, మీకు షూ చూపించలేదు. యూనిఫామ్ కొనేసాను. సాయంత్రం అయితే యూనిఫామ్ కూడా చూపిస్తాను, షూ కూడా చూపిస్తాను ఇద్దరికి కూడా. లంచ్ బాక్స్లు వీడియో తీసాను, అయిపోయింది, చూపించాను. ఇంకైతే సాయంత్రం అయితే కుట్టించడానికి ఇవ్వాలి, ఎందుకంటే ఎంతో టైం లేదు కదా మనకి. మళ్ళీ కుడతాడో కుట్టకపోతాడో దాని గురించి అయితే సాయంత్రం అయితే కిరణ్ తీసుకెళ్ళి నేను వెనకాల వెళ్తాను, ఆదరిచ్చేస్తాను ఇద్దరికీ. వైట్ డ్రెస్ ఇవ్వలేదండి, 2 యూనిఫామ్లే, అంటే స్కూల్ డ్రెస్లే 2. బాగున్నాయి కదా. మనకేదో వచ్చింది ఇందులో 278 277 సారీ. దేనికంటే ఇచ్చాడు ఇది? ట్యాక్స్ ఏంటో పిచ్చి ఇచ్చారు. ఇదండి వాటర్ బాటిల్ అయితే బుడీస్కి. ఇప్పటిదాకా వర్షం అండి, వర్షం అయితే బాగా హెవీగా ఉన్నదన్నమాట. సరే కదా అనేసి చేరుకుట్లు అయితే వేస్తున్నాను కూర్చుని. జాకెట్ చేరుకుట్లు అయితే ఇట్లా మొదలు పెట్టాను. గుడీస్ అయితే పైకి వెళ్తున్నారు ఆడుకోవడానికి, సరేలే ఆడుకొని అనేసి కూరుకున్నాను అనమాట. ఇంకేమి ఇప్పుడే వెళ్తుందో వాన అయితేనే కనపడుతుందో లేదో. చేరుకుట్లు వేసిన తర్వాత సాయంత్రంలో అదేనా కంటిన్యూ అయితే చూపిస్తాను. ఇవన్నీ ఫాల్స్ వేసాను అనమాట. ఇప్పుడు అయితేనే టైం వచ్చి 8 అయింది. ఇంకా 8 అయిన తర్వాత గాలిదుమ్ము తగ్గిపోయి వర్షం తగ్గిన తర్వాత ఇవన్నీ ఫాల్స్లో అయితే వేసానండి. ఒక 5 చీరల ఫాల్స్లు, ఒక 4-5 గలేబీలు కుట్టాను. ఒకటేమో చిన్నది ఆ వైట్ది కనిపించేది బెడ్షీట్ రఫ్ అయితే తీసాను. ఇంక ఇదైతే మడత పెట్టాలి, మడత పెట్టి వేస్తే ఒక జాకెట్ అయితే వేయాలి. చూడండి మరి నేను మడత పెట్టేటడికి సరిపోద్ది. రేపు పొద్దున ఉతికి బట్టలండి. ఇక్కడైతే టైం వచ్చి మీకు ఇందా చెప్పాను కదా 8 అయిందని. ఇది అయితే 9 అయిందండి. నేను ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఇవన్నీ చేసి నేను ఈ చీరలన్నీ మడత పెట్టేటప్పటికైతే నా టైం వచ్చి 9 అయిపోయిందండి. 9 అవుతుందన్నమాట. నేను ఫ్రెష్ అయ్యి ఇవన్నీ అయ్యేటప్పటికి ఒక 5 చీరలు అయితే ఫాల్స్లో అయితే వేసానండి. ఒక 4 ఎన్నో తలగడ గలేబీలు అయితే కుట్టాను. ఒక దుప్పట అయితే ఆల్ట్రేషన్ చేశాను అనమాట. కొంచెం కుట్టు దగ్గర ఏదో చిరిగింది అనేసి అంటే అదొకటి ఆల్ట్రేషన్ చేశాను. ఇంకా నైట్ అనమాట. ఇంక ఈ రోజు అయితే కుట్టేమి పెద్ద ఏమి నడవలేదండి. 2 జాకెట్లు ఇంకా కొంచెం తక్కువేనమాట. ఇవి 2 చీరలు అట్లో వచ్చినాయి అనమాట. అవి ఏదన్నా అలమార్లు వేసుకోవడానికి ఉంటాయి కదా అనేసి పక్కన పెడతా ఉంటాను, తలసరిగా వచ్చిన కాగితం వల్లను. ఇంకా ఇవి నేచర్లు కదండి, నేచర్లు అయితే అలా దళసరి అయితే వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దాని గురించి అయితే చీరలన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా నేను
జాయిగా ఒకటి 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 పాలు సౌతే వేసుకుని ఇంక ఇవి 3 రోజులు బట్టి వేయాలండి పాలు సౌతేని. నేను ఏంటంటే అలాగ అశ్రద్ధ చేసి ఇంకా వేయటం మానేసాను అనమాట. ఇవాళ వేద్దాం రేపు వేద్దాం అనేసి, కానీ రేపు వద్దుటే వెళ్ళాలి పట్టుకెళ్ళాలి అందు మా అత్తయ్య అయితేనే సరే కదా అనేసి నేను తీరా వేసేటప్పటికి మా అత్తయ్య మళ్ళీ నేను సందలో టీ తాగే టయానికి అయితే ఇంకొక చీర జాకెట్ తీసుకొచ్చింది. చీర జాకెట్ కూడా కుట్టేసేయి అనేసి అంది. అంటే వాళ్ళు మంగళవారం నాడు మార్నింగ్ వెళ్తున్నారంటే అండి ఊరికైతేనే. మంగళవారం నాడు మార్నింగ్కి అయితే మనం ఆ చీర జాకెట్ అప్ చెప్పాలి. మార్నింగ్ దాకా అక్కర్లేదు, సోమవారం నాడు కుట్టేసి ఇచ్చేసి నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను అనేసి అన్నదనమాట. ఇంక సరే కదా అనేసి ఇంక ఇచ్చుకున్నాను. ఇంకా అవుతాయి కటింగ్ అయితే చేసి పెట్టాను. ఇంకొక కొమ్మరిది ఇంకొక జాకెట్ ఉంది, అది 2 కలిపేసేద్దాం సాయంత్రం అయితేనని. ఇంకా అలాగైతే ఇవన్నీ మడతెట్టేసుకుని ఒక బ్యాగ్లో చదివేసి ఎవరి ఆడకి అప్ చెప్పేయాలండి. ఇంకెవరి ఆడకి అప్ చెప్పేస్తే కనుక ఇంకా నా డ్యూటీ పూర్తి అయిపోయినట్టండి. ఈ వాడవుతే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వ్లాగ్ అవుతుంది అనమాట. ఇంకా పడుకుని వ్లాగు గట్టి ఇంకేం చూపించట్లేదు. ఇంక నెక్స్ట్ ఐటమ్ పక్కన వేసుకుని పడుకోవడమేనండి. ఇదండి వ్లాగ్ అయితే. నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను మిస్